ప్రభువా మీకు వందనాలు, స్తోత్రం. మీ శరీరానికి సాదృశ్యమైన రొట్టె ముక్కలో మేము పాలు పొందుతుండగా ప్రభువా మీ మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం యేసయ్య. మిమ్మల్ని మట్టుకే జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు అన్నారు ప్రభువా, మీ పితరులు అరణ్యంలో మన్నాను తినినను చనిపోయారు, దీన్ని తినువాడు చావకుండునట్లు పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం ఇదే. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజిస్తే వాడెల్లప్పుడూ జీవించును. మరి నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయంగా చెప్తున్నాను ప్రభా. ఇది నిజమైన ఆహారం యేసయ్య, నిజమైన మీరే మాకు నిజమైన ఆహారం. దీన్ని తినువాడు నిత్య జీవము కలుగును అన్న ప్రభా. మాకు నిత్య జీవము కలదు అని ప్రకటిస్తున్నాం ప్రభా. మీ శరీరము విరగొట్టబడింది మాకు స్వస్థత ఇవ్వడానికి. మేము ఆరోగ్యవంతులము అని ప్రకటిస్తున్నాం ప్రభా. ఇమ్మయ మార్గంలో మీరు రొట్టె విరివంగానే యేసయ్య వారు మనోనేత్రాలు తెరవబడి మిమ్మల్ని ఇంకా చూశారు. మిమ్మల్ని చూసి ప్రభా మీరు మాటలు జ్ఞాపకం చేసుకున్నారు. కాబట్టి మేము మీ వైపు చూసి మా ముందర ఉన్న ప్రతి ఒక్క పరుగు పందాన్ని పరిగెత్తుటకు మాకు మీ ప్రత్యక్షతలు ఈ రొట్టె విరుచుట ద్వారా కలుగునుగాక అని ప్రకటిస్తూ మీ శరీరానికి సాదృశ్యమైన రొట్టె ముక్కలో పాలు పొందుతున్నాం యేసయ్య. ఆమేన్. అదే రోజు రాత్రి మీరు ఒక పాత్రను ఎత్తుకునేది, మీ పాపముల కొరకు చిందింపబడిన నా రక్తము, దీన్ని నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని మీరు చేయడం అన్నట్టు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాం యేసయ్య. మిమ్మల్ని మటుకే మీ రక్తంతో మేము కొనబడిన వారం ప్రభువా. మా విలువ ఈరోజు మీ రక్తము, మీ జీవం ప్రభువా. మమ్మల్ని మీ రక్తం వలన మమ్మల్ని కడిగి నీతిమంతులుగా చేసినందుకు మీకు వందనాలు. పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా మీరు నిలవబెట్టినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదే మా సాక్ష్యము అని ప్రకటిస్తూ మీ రక్తానికి సాదృశ్యమైన ఈ ద్రాక్షారసంలో పాలు పొందుతున్నాం యేసయ్య. ఆమేన్. దేవుని ఘనమైన నామానికి